మొదలు పెట్టండి. డబుల్ మీనింగ్ దరిద్రం. ఇందులో ఉన్నది ఒకే ఒక మెయిన్ స్పెసిమెన్, స్ట్రాంగ్ గర్ల్ వర్షన్ 2.0. ఈ పెద్దక్క లేడీ ఆర్జీవి అన్నట్టు ఫీల్ అయిపోద్ది అని నేను అనట్లేదు, ఆమెగారే పెట్టుకున్నారు. ఇదో బతుక చెప్పండి. ఇలాంటి వాళ్ళనే సెల్ఫ్ ప్రొక్లెయిమ్ పిచ్చిపూకోళ్ళు అని అంటారు మా ఊర్లో. సిగ్గులేదురా? అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే ఎవరికైనా సరే రెండు కాళ్ళ మధ్యలో ఉంటుంది. ఏంటది? అంటే అది రామ్ చెప్పనా లేకపోతే మీరే కామెంట్స్ లో చెప్తారా? వద్దులే, కామెంట్స్ లో చెప్పమంటే ఏంటేంటో రాస్తారు. ప్యాంట్ జిప్పురా, జిప్పు. దట్ ఐ థింక్ వాటో వాట్. ఓకే సెకండ్ అండి. మీరు ఎప్పుడైనా లీక్ చేశారా? నాకు అర్థం కాలేదు సార్. లీక్ చేశారా? ఎప్పుడైనా లీక్ చేశారా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. లేదంటే అలాగే లోపలే ఉంచుకున్నారా? సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. దాచి లీక్ చేయకండి, అలాగే ఉంచుకోండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీ ఫ్రెండ్స్ కొన్ని సీక్రెట్స్ చెప్తారు, ఎవరికి చెప్పొద్దు, ఎవరికి లీక్ చేద్దని. ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడండి ప్లీజ్. కానీ మీకు ఆగదు, లీక్ చేసేస్తారు. చెయ్యొద్దు, ఓకేనా? ఓకే సెకండ్ అండి. గొడుగు వేసుకుంటే వర్షాకాలం, ఏసీ వేసుకుంటే ఎండాకాలం, స్వెటర్ వేసుకుంటే చలికాలం, లవర్ని వేసుకుంటే. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? వాడే ఉద్దేశంతో అన్నాడు. ఆడవాళ్ళు రెండిటి మధ్యలో పెట్టుకుంటారు, కొంచెం పక్కకు జరిగినా అస్సలు ఒప్పుకోరు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఓకే కొందరు అమ్మాయిలకేమో పెట్టగానే పడతాయి, కొందరు అమ్మాయిలకేమో టైట్గా పడతాయి, కొందరు అమ్మాయిలకేమో లూజుగా ఉంటాయి. మొత్తానికి వేయించుకున్న తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏంటో ఫ్రెండ్స్, ముందు పెట్టాలంట, వెనక పెట్టాలంట. మొహం పగిలిపోద్ది. బాబోయ్, అది మూత మూసినదరా? చెయ్యగానే లేపకండి, కాస్త గ్యాప్ ఇచ్చి అప్పుడు మీరే చెయ్యండి. ఫస్ట్ నైట్ యూట్యూబ్ ని పాన్ అప్ చేసేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయారేంట్రా మీరందరూ? నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. అన్నయ్య, నేను పోతాను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం.